శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కుజదోషం, కాలసర్పదోషం తొలగిపోయి శీఘ్ర వివాహం మరియు సత్సంతానం కొరకు నాగుల పంచమి రోజున నాగదేవతకు పూజ ఏ విధంగా చేయాలి, పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమి అని అంటారు. ఈ నాగుల పంచమి శ్రావణ మాసం మొదలైన 5వ రోజున జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడట. ఆదిశేషుని కోరికని మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున నీ పూజలు చేస్తారని అనుగ్రహించారట. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఎటువంటి రోగాలు దరిచేరవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంతటి విశేషమైన నాగుల పంచమి 2025వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పంచమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, అన్నిటి గురించి ఒక వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలను ధరించాలి. పూజా మందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము ఇంటి ముందు ముగ్గుల్ని పెట్టుకోవాలి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు, మందారాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 ఒత్తులతో నేతితో దీపాన్ని వెలిగించుకోవాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రమును 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమను లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. నాగపంచమి రోజున పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. నాగపంచమి సంతాన సంబంధమైన విషయాలలో శుభం కలుగుతుంది. కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్పదోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి అనేది కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్ట దగ్గర పాలు పోస్తే సర్పదోష నివారణ జరిగి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించటం, పాలు పోయటం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. దేవాలయములలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకంగా నాగేంద్ర స్వామి అష్టోత్తరాన్ని చదువుతూ నాగేంద్ర స్వామికి పూజ అనేది చేసుకోండి. అష్టోత్తరాన్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పఠించాలి అనేది నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఎవరైనా సరే చదవలేని వారు ఆడియో వింటూ మనసులో ఓం అనుకుంటూ పూజ చేసుకోండి. చదవగలిగిన వారు నా ఆడియో వింటూ ఒక్కొక్క స్తోత్రాన్ని చదువుతూ స్వామివారికి పూజ అనేది చేసుకోండి. సో ఇదండి వాళ్ళ వీడియో. నాగపంచమి రోజున నాగదేవతకు పూజ ఏ విధంగా చేయాలో
తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నానండి. నచ్చిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి శ్రీమాత్రే నమః. స్వస్తి.